అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మళ్ళీ ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు గనుక ఇష్టం ఉంటే చూసేయండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా ఈ రోజుకైతే 7 months అయ్యిందండి. అసలు నా వల్ల యూట్యూబ్ అవుతుందా అన్న చిన్న ఆలోచన కూడా లేకుండా పెట్టానండి ఈ ఛానల్ అయితే. మనం బాగుపడితే కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది మన ముందు ఒకలా మన వెనుక ఒకలా మాట్లాడేవారు కూడా ఉంటారు. అదేనండి నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా పనిని కానీ ఏదైనా వ్యాపారం కానీ స్టార్ట్ చేస్తున్నామో అంటే అది ఎలా సక్సెస్ అయిపోతామో, మనం ఎంత బాగుపడిపోతామా అని మన ముందు కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పని స్టార్ట్ చేయక ముందే నువ్వు ఇది చేయలేవు, నీకెందుకు అనే మాటలు అయితే చాలా వరకు గుచ్చుతూ ఉంటాయి. ఆ మాటలను పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తే ఎప్పటికైనా సక్సెస్ని సాధించవచ్చు. నేను మొదట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా అలా అనిపించింది, నేను చేయలేనేమో, సక్సెస్ సాధించలేనేమో అని. ఇప్పుడైతే నాకు పెద్ద సక్సెస్ వచ్చిందనేమి అనలేను. నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్కి ఇప్పటి వరకు అయితే నాకు 750 సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేశాను. నేను ఈ ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని కొంతమందిని ఏమైనా అడిగామో అనుకోండి, అస్సలు వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవడంతో పాటు హౌలాగా మాట్లాడుతారు. అలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ పట్టించుకోను. వాళ్ళని వీలైనంత వరకు దూరంగానే పెడతాను. అసలు నా ఛానల్ గురించి కూడా మా ఇంట్లో నేను ఎవరికి చెప్పకుండా స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ లో 2-3 వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ కి అయితే చెప్పాను. నేను చాలా రోజుల నుంచి ఆయనకైతే ఇన్ఫార్మ్ చేస్తున్నాను అనమాట, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అని. మా హస్బెండ్ కి అయితే అస్సలు ఇష్టం లేదనమాట. నీకెందుకు ఈ తలనొప్పి అంతన్నా, చేయలేవు ఎందుకు అని డిస్కస్ చేస్తూనే ఉన్నారు. కానీ నా ఇంట్రెస్ట్ చూసి నీ ఇష్టం అని చెప్పారనమాట. మా మామయ్య వాళ్ళకి కూడా యూట్యూబ్ కోసం ఏమీ తెలియదు, వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. అందుకే వాళ్ళకైతే నేను ఇప్పటి వరకు చెప్పలేదు. వన్ సక్సెస్ అయ్యాక చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. నాకు మొదటి నుంచి స్వీట్ మెమోరీస్ ని స్టోర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. నాకు మ్యారేజ్ అయ్యాక 3 months తర్వాత మా వారు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అప్పటి వరకు నా దగ్గర అయితే ఫోన్ లేదు. ఆ మ్యారేజ్ వితిన్ 1 month లో ఫిక్స్ అయిపోయింది. అంతవరకు ఆయన మాట్లాడాలనుకుంటే మా నాన్నగారు ఫోన్ కి అయితే కాల్ చేసి మాట్లాడేవారు. మ్యారేజ్ అయ్యాక మేమైతే తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడైతే నేను ఒంటరిగా ఇంట్లో ఉండేదాన్ని. స్టార్టింగ్ లో టీవీ కూడా ఉండేది కాదు. మా హస్బెండ్ దగ్గర 2 ఫోన్లు అయితే ఉండేవి. ఒకటి చిన్న ఫోన్, ఒకటి పెద్ద ఫోన్ ఉండేది. నేను లోన్లీగా ఫీల్ అవుతానని ఆయన అయితే నాకు ఆయన మొబైల్ ఫోన్ ఇచ్చి డ్యూటీకి అయితే వెళ్ళేవాళ్ళు అనమాట. నేను అలా ఈవినింగ్ టైమ్ పార్క్కి వెళ్ళేదాన్ని. అక్కడ మెమోరీస్ అన్ని ఆ ఫోన్ లో స్టోర్ చేసుకునేదాన్ని వీడియోస్ రూపంగా. నాకు ఫస్ట్ నుంచి కొన్ని స్వీట్ మూమెంట్స్ ని మెమోరీస్ గా స్టోర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. అక్కడ తీసిన ప్రతి వీడియోని కూడా ఆయన వచ్చాక ల్యాప్టాప్ లో ఎక్కించమనేదాన్ని. తర్వాత నా బాధ పడలేక ఆయన ఒక మొబైల్ ఫోన్ అయితే కొనిచ్చారు. నేను వంట అయితే మాత్రము యూట్యూబ్ ఛానల్ చూసే నేర్చుకున్నాను. నాకు ముందుగా వంట అయితే రాదనమాట. పెళ్లికి ముందు నేను యూట్యూబ్ ఛానల్లో చూసి వంట చేస్తే మా వారు బాగున్నా బాగోకపోయినా కూడా బాగానే ఉంది అని ఎంకరేజ్ చేస్తూ తినేవారు. అలా ఇంట్రెస్ట్ వచ్చి అలా వంటలు అయితే నేర్చుకున్నాను. ముందుగా అయితే నాకు అస్సలు వంట చేయడం కూడా వచ్చేది కాదు. ఏదైనా ప్రయత్నం చేస్తే మాత్రము మనం సక్సెస్ అనేది సాధిస్తాం కదా. అదే విధంగా మనకి జీవితంలో కూడా మంచి సక్సెస్ రావాలంటే ముందు ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా జస్ట్ నోటి మాటలకే నిమిత్తం అయిపోయి అక్కడే మనం ఆగిపోతే సక్సెస్ రాదండి. ఏ దేవుడు కూడా మనకి సక్సెస్ కి మార్గం అయితే చూపించడు. మన ఎయిమ్ ఏంటో అని తెలపాలంటే జీవితం అనే సాగరంలో పడవలో ఎక్కి వస్తున్నాము. మన గోల్ ని రీచ్ కావాలంటే పడవని చేంజ్ చేసే అవసరం లేదు, మార్గాన్ని చేంజ్ చేస్తే చాలండి. ఇతరులు మాట్లాడే మాటల్ని పెడచెవుని పెట్టి మనం ఏది సాధించాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పట్టుదలతో శ్రమపడి ఎంత కష్టపడి మనం ఏదైనా హార్డ్ వర్క్ చేసామంటే తప్పకుండా సక్సెస్ అనేది లేట్గా అయినా ఎప్పుడుకో ఒకసారి వస్తూనే ఉంటుంది. ఎంత కష్టపడితే మనకి అంత ఫలితం ఎక్కువగా వస్తుందండి. కష్టపడకుండా ఊరికే ఎవరికి సక్సెస్ అనేది రాదు. ముందుగా అయితే కష్టపడాలి. కష్టం వెనుక ఏదైనా సక్సెస్ అనేది ఉంటుంది. ఈ రోజంతా నాకు ఈ హడావిడి పనులతోనే సరిపోయింది. మార్నింగ్ లేచి నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉంది. మా అమ్మ వాళ్ళు అయితే నాకు నెయ్యి అప్పడాలు పంపించారు. అవైతే కంప్లీట్ అయిపోయి మా బాబు అయితే అవే అప్పడాలు కావాలని మారం చేస్తూ ఉన్నాడు. సో నేనైతే కొద్దిగా సగ్గుబియ్యం ఉంటే ముందు రోజు నానబెట్టుకొని అప్పడాలు అయితే చేసుకున్నాను. రెసిపీ తాలూకు వీడియో కావాలంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వచ్చేలోగా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారు. అదైతే క్లీన్ చేస్తున్నారు అనమాట. ఈరోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మటన్ కేజీ ఎందుకు తీసుకొచ్చారు అని మా వారితో గొడవ పడుతున్నా అనమాట. చూడండి ఈయన మటన్ ఎలా కట్
కట్ చేస్తున్నారు. మాకు కత్తి పెట్టలేదు, మా దగ్గర ఒక కత్తి ఉంటే దాంతో కట్ చేస్తున్నారు. ఆయన కట్ చేసేలోపు నేను మా పక్కింట్లో పందిరాట వేశారు, అక్కడికైతే వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాను. ఇంతలోగా ఆయన అయితే మటన్ని నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టారు. ఆయనకి 1.5 kg తీసుకురామంటే 1 kg తీసుకొచ్చారు. 1 kg ఎవరు తింటారండి? నెక్స్ట్ డే మండే అనమాట, ఎవరు తినరు. నేను ఫంక్షన్కి వెళ్ళాలి. మా అబ్బాయి అయితే మటన్ అస్సలు ముట్టుకోడు, పాప అయితే కొంచెం తింటుంది, ఆయన ఒక్కరే తింటారు. ఆయనకి అలా అంటే ఏమి నైట్ నువ్వు తినవా అని నాతో గొడవ పడుతున్నారు. అందులో సగం అయితే నేను స్టోర్ చేస్తాను అనమాట, బాక్స్లో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను, తర్వాత ఎప్పుడైనా వండుకోవచ్చు అని చెప్పి. మిగతా దానికైతే ఈ విధంగా పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసి కుక్కర్లో అయితే విజిల్ పెట్టి తర్వాత తాలింపు వేస్తాను. నేను గ్రేవీ కర్రీ అయితే చేయట్లేదు, ఎందుకంటే ప్రెజెంట్ మా హస్బెండ్కి స్మాల్ సిజేరియన్ అయ్యింది, దానికోసం అయితే ఆయన గ్రేవీ కర్రీస్ ఏమి తినకూడదు. మటన్ అయితే గ్రేవీగా జ్యూసీగా ఉంటే బాగుంటుంది, మరి ఫ్రై లాగా అయితే అస్సలు ఉడకదనమాట ముక్క. అందుకే నేను ఈ విధంగా కుక్కర్లో ముందు అన్నీ కలిపి పెట్టి 7 విజిల్స్ వచ్చాక తాలింపు పెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ చేశాను అనమాట. ముందు రోజు నైట్ జ్యూస్ చేసి ఇచ్చాను మా హస్బెండ్కి, అందులో కొంచెము మిగిలితే ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ ట్యూబ్ ఉంటుంది కదా, వాటిలో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. అవైతే చక్కగా ఐస్ క్రీమ్స్ అయ్యాయి. ఇదైతే గ్రేప్ ఐస్ క్రీమ్, గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చేశాను. ఇదైతే ప్రొమోగ్రనేట్, అది రావట్లేదు. మా పిల్లలు ఒకటే గోల ఐస్ క్రీమ్స్ కావాలని, సౌండ్ వింటే చాలు ఇంకా బయట ఐస్ క్రీమ్స్ అయితే బాగోవని చెప్పి ఇంట్లో చేశాను అనమాట. ఐస్ క్రీమ్స్ చక్కగా వచ్చాయి, ముగ్గురికి కూడా చెరొకటి ఇచ్చాను. ఒకవైపు అయితే రైస్ కూడా పెట్టేశాను. హడావిడిగా అవుతుందండి, చాలా చక్కచక్క పనులు అయితే చేసుకుని నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. మా హస్బెండ్ రానంటున్నారు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి కళ్యాణ మండపంలో. ఈ నరసన్నపేటలో కళ్యాణ మండపాలు కూడా నాకు సరిగ్గా తెలియవు. ఇప్పుడు మటన్ అయితే చాలా చక్కగా కుక్ అయిపోయింది, మెత్తగా కుక్ అయిపోయింది అనమాట. 7 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడైతే నేను లైట్గా ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ వేసుకొని తాలింపు పెట్టుకుంటాను. ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ అండ్ ఆదరణ ఉంటే ఇంకా ఎక్కువ సక్సెస్ని సాధించగలననే నమ్మకం ఉంటుంది. మీరు ఇదే విధంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది అనమాట, ఎంత కష్టమైనా కూడా. ఈ కర్రీ అయితే ఇలా తాలింపు పెట్టుకొని మూత పెట్టుకొని 20 minutes కుక్ చేసుకున్నా. అంతలోగా రసం కూడా మరిగిపోయిందనమాట, దానికోసం అయితే తాలింపు వేసుకుంటున్నాను. మీరు రసం ఎలా కుక్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. నేను ఇలా ముందుగా అయితే చింతపండు వేసి బాగా మరిగించాక తాలింపు అయితే వేసుకుంటాను. రసం అయితే చాలా చక్కగా ఉంటుంది. కర్రీ అది కొద్దిగా దగ్గర అయ్యేలోగా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి వచ్చేస్తాను అనమాట. మీరు నా వీడియోస్ మొదటి నుంచి చూస్తున్న వాళ్ళైతే మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను, నాకు ఇక్కడ 10th క్లాస్ ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు. స్కూల్ డేస్లో మేము చాలా హ్యాపీగా, చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమి. తను కూడా ఇప్పుడు అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఆంటీ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నా మాటల్ని, నా వీడియోస్ని అన్నీ చూస్తూ సపోర్టివ్గా ఉంటారు. తనైతే వాళ్ళ మరిది గారు మ్యారేజ్కి ఇన్వైట్ చేశారనమాట. సో ఆ మ్యారేజ్ కోసం అయితే నేను సింపుల్గా ఎల్లో కలర్ శారీ అయితే వేసుకున్నాను అనమాట. ఈ శారీ నాకు బాగుందా లేదో కామెంట్ చేయండి. ఈ శారీ అయితే ఇక్కడ టీవీఆర్ షాపింగ్ మాల్లో అయితే 2500కి కొనుక్కున్నాను. ఈ కలర్ అయితే నా దగ్గర లేదు, చాలా బాగా నచ్చింది అనమాట. నా దగ్గర ఉన్న జ్యువెలరీతో సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఇంతలోగా కర్రీ అండ్ రసం అండ్ రైస్ అయితే కుక్ అయిపోయి పిల్లలకు కూడా భోజనం తినిపించి నేను పిల్లలు అయితే బయలుదేరిపోయామన్నమాట. ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. అక్కడ పిల్లలు అయితే ఫంక్షన్లు గట్రా ఎక్కువగా ఇష్టపడరు, తినరు బయట, అందుకే నేను ఇంటి దగ్గర తినిపించి తీసుకొచ్చాను. ఎలాగో పిల్లలు తిన్నారని చెప్పి నేను కాసేపు అయితే అక్కడ కూర్చున్నా. తర్వాత మా లోహిత్ కూడా తింటానని చెప్పాడు. అక్కడైతే ఒక ప్లేట్ పట్టుకున్నా, ఇంక వీళ్ళు తినరని చెప్పి ఈ ఐటమ్స్ అయితే పెట్టారనమాట, చాలా బాగున్నాయి. తర్వాత పప్పు అన్నం కూడా కొద్దిగా వేసి పిల్లలు నేను తినేసి ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, ఈ పాప అయితే అక్కడికి వచ్చింది. వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. మళ్ళీ భోజనం చేశాక ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారు, చెరొకటి అయితే ఇచ్చాను పిల్లలకి. వాళ్ళు తినేలోపు అక్కడైతే కూర్చున్నాను అనమాట. లాస్ట్లో అయితే మా ఫ్రెండ్
ఫ్రెండ్ వచ్చారు. ఇంకా మేము కూడా వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫోటో తీసుకున్నాక మా వారికి అయితే కాల్ చేసి చెప్పానమాట, మేము రెడీ అయిపోతున్నాము అని చెప్పి. ఆయన బయలుదేరి వచ్చేలోగా నేను కాసేపు అయితే అక్కడ కూర్చున్నాను. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోంచి మా వదిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కలిసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నర్సనపేటలో ఉండే కన్వెన్షన్ హాల్స్ లో ఇదైతే చాలా పెద్ద కన్వెన్షన్ హాల్, మొత్తం ఫుల్ ఏసీ అనమాట. చాలా బాగుంటది ఫంక్షన్స్ కి గట్రా. అయితే ఈ రోజు అయితే నా రొటీన్ అయితే ఈ విధంగా సాగిందనమాట. ఫుల్ బిజీ. నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.